హలో వెట్టి ఫ్యామిలీ, వెల్కమ్ టు మై ఛానల్ కౌశల్య తమ్మిశెట్టి. ఈ వ్లాగ్ వచ్చేసి మండేది. దాదాపు 1 వీక్ ఆర్ అట్లా అయిపోయింది వీడియోస్ అండ్ షార్ట్స్ అయితే నేను పోస్ట్ చేసి. ఇంకా ఈ మండే రోజు అయితే మా మమ్మీ అయితే వచ్చారు. సో విజయవాడ అయితే రిటర్న్ అయిపోయారు మమ్మీ. 4:30కి అయితే ట్రైన్ ఉంది. ఇంకా మమ్మీ కోసం అని లేచాను. నేను ఇంకా పడుకోలే. ఇంకా మార్నింగ్ ఎట్లా లేచాను కదా అని ఇంకా వంట చేద్దామని రెడీ అయిపోయాను. సో అందుకని క్యారెట్ ములక్కాయ ఉంటే సాంబార్ పడదామని వంట అయితే చేస్తున్నాను. ఇదిగోండి చూడండి, 5:30కే ఇలా ఇంకా చీకటిగానే ఉంది. ఇంకా నేనైతే మాప్ పెట్టేసి ముగ్గులు అయితే వేసేసా. ఎంత ఎర్లీగా లెగిస్తే పనులు అంత తొందరగా అయిపోయిద్ది అని అనిపించింది నాకైతే. మార్నింగే లేచి ఫ్రెష్ అయిపోయి మంచిగా ఇంట్లో పనులను చేసుకుంటే ఆఫ్టర్నూన్ టైం కాస్త రిలాక్స్ అవ్వచ్చేమో అనిపించింది. బట్ ఒక్కోసారి అయితే లేగలేము. నైట్ టైంలో బాగా లేట్ అయిపోయింది కదా, సో ఎర్లీగా అయితే లేగలేము. ఇంకా పోపు పెట్టేసి ఇందులో క్యారెట్, అలాగే ములక్కాయలు, టొమాటో, ఆనియన్స్ ఇవన్నీ యాడ్ చేసి ఇందులోకి సరిపడ కారం యాడ్ చేసుకొని ఇప్పుడు మనం చింతపండు పులుసు పోసుకొని అది మరిగిన తర్వాత ముందుగా కందిపప్పు ఉడకబెట్టుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి టైము 5:30 అయింది. సో ఇంకా ఇల్లంతా క్లీన్ చేసేసుకుంటున్నా. డైనింగ్ టేబుల్ ఇల్లంతా ఊడ్చుకొని నేనైతే మాపు కూడా పెట్టుకోవాలనుకుంటున్నా. ఇప్పుడు చింతపండు పులుసు యాడ్ చేసుకొని ఇది బాగా మరిగిన తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్న పప్పు అనేది యాడ్ చేసుకోవాలి. మార్నింగే లేచాం కదా, మా మంజు కూడా లేచాడు. సో వాడిని అయితే బయటకు అలా వాకింగ్ తీసుకెళ్ళి వచ్చాము, వాష్రూమ్ వెళ్తారని. ఇప్పుడు ఇందులో సరిపడా వాటర్ యాడ్ చేసి అది కొంచెం బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు బాయిల్ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం ఉడకబెట్టి ఉంచుకున్న కందిపప్పు యాడ్ చేసుకోవాలి. ఈ పప్పు యాడ్ చేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ అట్లా మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలి. కొంచెం దగ్గర అయ్యేదాకా. లాస్ట్లో అయితే కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి అది మరుగుతూ ఉంటుంది. సో నేనైతే ఇల్లైతే మాపు పెట్టుకుంటున్నాను. పప్పు అయితే మరుగుతూ ఉంది. లాస్ట్లో కొత్తిమీర అయితే వేసుకొని ఒక 5 మినిట్స్ అలా వచ్చి స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇడ్లీ సాంబార్లోకి, ఇడ్లీలోకి, దోశల్లో కూడా తినొచ్చు. సో ఇంకా నేనైతే చట్నీ చేస్తున్నాను. పిల్లలు అలా సాంబార్ అయితే తినరండి, ఇడ్లీలోకి దోశల్లోకి చట్నీ అయితే తింటారు ఇష్టంగా. సో అందుకని చట్నీ అయితే చేస్తున్నా. ఇంకా మార్నింగ్ అయితే నేను అలా టెంపుల్కి వెళ్ళేసి వచ్చి ఇంకా వస్తా బ్రెడ్ ప్యాకెట్ ఇవి తీసుకొచ్చాను. మా పిల్లలు లేపాలంటే పెద్ద తలనొప్పండి. సో అందుకని టీవీలో దేవుడి సాంగ్స్ అయితే పెట్టేసి వాళ్ళు ఇంకా నిదానంగా లేపుతానమాట. ఇంకా స్నాక్స్కి వచ్చేసి బ్రెడ్ జామ్ పెట్టాను నేను. ఎప్పుడైనా వీక్లీ వన్స్ బ్రెడ్ జామ్ పెడతాను. బ్రెడ్ జామ్ అయితే చాలా ఇష్టంగా తింటారు. స్నాక్స్ కూడా పెట్టేశాను. ఇంకా చూసారా, దేవుడి సాంగ్స్ చూసారు, లెగుస్తున్నారు. 7:30 అయితే అయిన టైము. మా సాకేత్ అయితే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాడు. దోశ వేసా బ్రేక్ఫాస్ట్కి. మా మంజు ఇంకా ట్విన్స్కి అయితే లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ చేసేసా. ఇంకా వాళ్ళు కూడా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత వాళ్ళని రెడీ చేసి. సో ఇవాళ ఎర్లీగా లేచాను కాబట్టి ఇంట్లో పని అంతా అయిపోయింది. కిడ్స్కి లంచ్ బాక్స్ కూడా ఎర్లీగానే కట్టేశాను. లంచ్ బాక్స్ స్నాక్స్ ఇట్లాగా. మా మంజు క్లిప్ అయితే నోట్లో పెట్టేసుకున్నాడు, నేను తీసుకున్నాను. ఏదంటే అది నోట్లో పెట్టేసుకుంటాడు. ఇప్పుడు వచ్చేసి ట్విన్స్ని స్కూల్ దగ్గర అయితే డ్రాప్ చేసి రావాలి. ఈరోజైతే కొంచెం షాపింగ్ పని ఉందన్నమాట. అందుకోసమని ఇంకా మార్నింగ్ ఎట్లా లేచాను కదా అని చెప్పి ఇంట్లో కూడా పని అయితే తొందరగా చేసుకున్నాను. మా పిల్లల్ని అయితే డ్రాప్ చేసేసి బ్రేక్ఫాస్ట్ చేసి అయితే షాపింగ్కి అయితే వెళ్ళాల్సింది ఉంది. నా మంచిగాడు ఉంటంటే ఇది ఉంటండా వచ్చేస్తున్నాం అమ్మ కొంచెం. అబ్బా 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 చుక్కులో పద వెళ్దాం, పద 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 మంచిగాడు పద. ఎక్కడికి వెళ్దాం? బయటకా వెళ్దాం, పద బయటికి పద వెళ్దాం పదా. మా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.